2026 పద్మ పురస్కారాలు. భారతదేశ అత్యున్నత పురస్కారాలలో మొదటిది భారతరత్న అయితే రెండవది పద్మ పురస్కారాలు. వ్యక్తులు తాము చేసే సేవలకు గాను సగౌరవంగా దేశం అందించే అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డ్స్. 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. 2026 సంవత్సరానికి పద్మ విభూషణ్ 5గురికి లభించింది. కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీ విఎస్ అచ్యుతానందన్, శ్రీ కెటి థామస్ పబ్లిక్ అఫైర్స్ రంగంలో, శ్రీ పి పరమేశ్వరన్ సాహిత్యం, విద్యారంగంలో, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుమారి ఎన్ రాజం కళల రంగంలో పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి. 2026 సంవత్సరానికి పద్మభూషణ్ పురస్కారం మొత్తం 13 మందికి లభించింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన శ్రీమతి అల్కా యాగ్నిక్, శ్రీ పీయూష్ పాండే కళల రంగంలో, శ్రీ ఉదయ్ కోటక్ వర్తకం, పరిశ్రమల రంగంలో, కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీ మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పానిక పరింబుల్ కళల రంగంలో, శ్రీ వెల్లపల్లి నటేశన్ పబ్లిక్ అఫైర్స్ రంగంలో, తమిళ రాష్ట్రానికి చెందిన శ్రీ కల్లిపట్టి రామసామి పళనిస్వామి వైద్య రంగంలో, శ్రీ ఎస్.కె.ఎం. మైలానందన్ సామాజిక సేవా రంగంలో, శ్రీ విజయ్ అమృతరాజ్ క్రీడల రంగంలో, ఢిల్లీ రాష్ట్రానికి చెందిన శ్రీ వి.కె. మల్హోత్రా పబ్లిక్ అఫైర్స్ రంగంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన శ్రీ భగత్ సింగ్ కోశ్యారి పబ్లిక్ అఫైర్స్ రంగంలో, కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ శతావధాని ఆర్ గణేష్ కళల రంగంలో, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సిబ్బు సోరెన్ పబ్లిక్ అఫైర్స్ రంగంలో, అమెరికా దేశానికి చెందిన డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు వైద్య రంగంలో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. 2026లో తెలంగాణ నుండి పద్మశ్రీ పురస్కార గ్రహీతలు 7గురు. అందులో శ్రీమతి దీపికారెడ్డి కళల రంగంలో, డాక్టర్ గుడురు వెంకట్రావు వైద్య రంగంలో, చంద్రమౌళి గడ్డమనుగు శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో, శ్రీ రామారెడ్డి మామిడి వ్యవసాయం అండ్ ప్రత్యేక రంగంలో, డాక్టర్ పాల్కొండ విజయ ఆనంద్ రెడ్డి వైద్య రంగంలో పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. 2026లో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ పురస్కార గ్రహీతలు 4గురు. అందులో శ్రీ గడ్డె బాబు రాజేంద్ర ప్రసాద్, శ్రీ మాగంటి మురళీమోహన్, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కళల రంగంలో, ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం మరియు విద్యారంగంలో పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.